ప్రైవేట్ సెక్టర్లో ఎప్పుడైతే రిజర్వేషన్ వస్తుందో అప్పుడు నిజంగానే సామాజికంగా ఆర్థికంగా బడుగు బలైన వర్గాలు పైకి వస్తారనేది నా ఉద్దేశం. అబ్బా మంచి ఉద్దేశం సార్. ఇది మీకు వచ్చిన ఆలోచన లేకుంటే మీ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట? మొన్న జరిగినటువంటి ఏదైతే గుజరాత్లో కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఒక మంచి మాట అన్నారు. ప్రైవేట్ సెక్టర్లలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలన్నాడు. ఇంతవరకు కేవలం పబ్లిక్ సెక్టార్లోనే ఇస్తున్నారు కానీ ప్రైవేట్ సెక్టార్లో ఓడిస్తలేడు. గుజరాత్ కు పోయి అక్కడ సభ పెట్టి ప్రైవేట్ కంపెనీలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పుడు ఎందుకు సార్? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ సభ పెట్టకుంటేనే మీ పార్టీ సీఎంలకు చెప్పి 2 రాష్ట్రాలలో రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా. దీన్ని కూడా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నారు. మీరు కోరితే రేవంత్ రెడ్డి చేస్తాడా దాదా? అట్లా మీరు కోరే బదులు మీ పార్టీ పెద్ద గుజరాత్ లో సభ పెట్టి చెప్పిన రాహుల్ గాంధీ చెప్తే చేస్తాడు కదా. రిజర్వేషన్లు ప్రైవేటు కంపెనీలలో కూడా అమలు చేయాలంటే ఏం చేయాలి దాదా? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని పోరాటం చేస్తే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తాయా సార్? అది సరే గానీ మీ కాంగ్రెస్ సర్కార్ ఇస్తామన్న 42% రిజర్వేషన్లు ఎందాక వచ్చినాయి? మన రాష్ట్రంలో ఎట్లన్నా 42% లోకల్ బాడీల విద్యాలయాల్లో అదే విధంగా ఉద్యోగాలలో ఇస్తుంటారు. కానీ నా ఉద్దేశంలో ప్రైవేట్ సెక్టర్లో కూడా కావాలని నేను కోరుతున్నా. ఆ 42% వచ్చినాకనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడితే మంచిగుండు. ఇది కేపాల్ చెప్పినట్టు మొదటిదానికి మొగడు లేడు గాని కడదానికి కళ్యాణం అన్నట్టే ఉన్నది ముచ్చట అని అంటున్నారు కొందరు. ముందుగా అయితే 42% ఇస్తామన్న రిజర్వేషన్లు బీసీలకు వచ్చేటట్టు చేయిర్రి, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేటట్టు చేయిర్రి. ఒక్కరోజు ఢిల్లీకి పోయి ఏదో పోరాటం చేస్తున్నట్టు చేసి చేతులు దులుపుకొని ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట ఎత్తుకుంటే ఎట్లా సారు అని అంటున్నారు మీ ముచ్చట ఇన్నోళ్ళు. వీడెవడో అర్జున్ రెడ్డికి అన్న తీరుగున్నాడు కదా, హాస్టల్ రూములకు ఆడిపిల్లను తీసుకొని వచ్చేదానికి ఏం చేసిండో చూడుండ్రి. ఓ సూట్ కేసు బ్యాగ్ లో వాని గర్ల్ ఫ్రెండ్ ను మలిసి కూసుండబెట్టుకొని ఏ వెరగనట్టు తీసుకొని వచ్చే ఉపాయం వేసిండు. అలా చూడుండ్రి ఎట్లా బయటికి వెళ్తున్నదో మహాతల్లి. బొరియాల నుంచి ముంగిస తలకాయ బయటికి పెట్టి నిక్కి నిక్కి చూసినట్టు చూస్తున్నది. ఈ ఎవరం ముందే తెలిసిన లెవెలో తలుపు సాటుకుండి వీడియో తీస్తున్నారు. అంత ముందు గర్ల్ ఫ్రెండ్ ను బ్యాగ్ లో పెట్టుకొని ఏ వెరగనట్టు సూట్ కేసు పట్టుకొని వస్తుంటే చూసిన వాళ్ళకు అనుమానం వచ్చిందట. అగో బట్టలు తెచ్చుకునే బ్యాగు గిట్లెందుకుంటది, గింత బరువు ఎందుకుంటది? మళ్ళా పిల్లగాడు మెట్లెక్కేటప్పుడు హమాలి మోసినట్టు బ్యాగు మోసుకొని వచ్చే వరకు బాగానే అనుమానం వచ్చిందట. అయ్యా అంత ఆయాసపడుతున్నావు ఎందుకు? బ్యాగులు ఏమున్నది బయటికి తీ అని జిప్పు తీసిరట. ఏమున్నది ఇగో గిట్లా బయట పడ్డది అయ్యవారి భాగవతం. పిల్లను హాస్టల్ తీసుకొని వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు కావచ్చు పిల్లగాడు. కానీ వార్డెన్లు కేర్ టేకర్లు దొరకబట్టే వరకు మనోనికి నోట్లే మన్నుబడ్డట అయిందట. హర్యానా రాష్ట్రంలో ఉన్న ఓప్ జిందల్ యూనివర్సిటీలో జరిగిందట ఇంతటి ఘన కార్యం. ఆ ఆడిపిల్లకు కూడా బ్యాగులో మలుసుకొని కూర్చొని వాని హాస్టల్ పోవాలనే బుద్ధి తక్కువ ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో గాని ఇప్పుడు దునియా మొత్తం ఇజ్జత్ మొత్తం బాయ్. ఏం పిల్లలో ఏం కాలమో పోన్రి అని అంటున్నారట ఈ వీడియో చూసిన దునియా పబ్లిక్.